కృష్ణ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం మీద కొత్తగా ప్రేమ వలకబోస్తున్నారు. ఈ వలకబోసి ఆయన పార్టీలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఎవరన్నా ఒక కమ్మాడికి ఇవ్వగలరేమో అని అడుగుతున్నామండి. దేవినేని అవినాష్ ఏమన్నా అసమర్థుడా? ఆయనకి ఇవ్వచ్చు కదా పదవి. నెహ్రూ గారు అబ్బాయే కదా, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. కొన్ని మిగతా వాళ్ళు అంటే కాంట్రవర్సీలో ఉన్నారు. అతను కాంట్రవర్సీలు లేడుగా, తర్వాత కాంట్రవర్సీ అయ్యాడు. కమ్మవారి అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. తలసిల రఘురామ్ ఉన్నాడు అబ్బాయి, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి కమ్మవారి మంత్రి పదవిలో లేనటువంటి సందర్భం నీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజున ఏమైంది ఈ ప్రేమ? ఇవాళ కొత్తగా మా మీద ప్రేమ వలకపోయటానికి మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరు అందరినీ సమానంగా చూడండి, గౌరవించండి. ధన్యవాదాలు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కమ్మ కులానికి మొత్తాన్ని కూడా, అది ఏ పార్టీ వారైనప్పటికీ కూడా, ఒక సమాజం హర్షించేటువంటి కాకుండా సమాజంలో ఒక విభజన చేసేటువంటి వ్యాఖ్యలు చేసినా ఎప్పుడైనా కమ్మ సేవా సమితులు వ్యతిరేకిస్తాయి దానికి. ప్రత్యేకంగా ఎందుకు అంటే, ఏదైతే రాజకీయ పార్టీలో మీరు చెప్పిన వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు, ఇందాక మీరు సంబోధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క కులస్తులని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానికి చప్పట్లు జరిచి దాన్ని ప్రోత్సహిస్తూ వారిని, అంటే ఈ కమ్మ కులస్తుల్ని పక్క నుండి ఖండించాల్సింది పోయినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థ రాజకీయాలతో ఉంటున్నప్పుడు వాళ్ళ మీద ఒకమైనటువంటి, అంటే అరే మన సాటి కమ్మవాడిని అన్యాయంగా తిడుతుంటే, దూషిస్తుంటే, ఆరోపణలు చేస్తుంటే దాన్ని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులని ఎందుకు మనం సమర్థించాలి అనేటువంటి భావనత వలన ఆ రోజు బయటికి రాకపోవడం జరిగింది చాలామంది. అదే కనుక వాళ్ళు కూడా నిస్వార్థంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా పక్కన చేసినటువంటి వ్యాఖ్యలు, సాటి కమ్మవాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని ఖండించినట్లయితే వాడికి కూడా మద్దతు ఉండేది. మేము అందరినీ కోరుతూ ఉన్నాం, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కేవలం కమ్మ కులస్తులుగా ఏ విధంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఉందాతనంగా వ్యవహరించండి అని మేము సూచిస్తూ ఉన్నాం. ఎక్కడుండా ఉందాతనంగా ఉండండి, రాజకీయ పార్టీలో వ్యవస్థ మీద పోరాడండి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడండి, దానికి కులం కోణం చొప్పించబాకండి. ఏ కులస్తులనైనా మేము కోరేది ఒకటే, కులాల మధ్య సామరస్యత ఉంటేనే ప్రాంతాల అభివృద్ధి జరిగిద్ది. కులాల మధ్య చిచ్చు ఉంటే అది మన యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తుంది, మన వినాశనానికి దోహదం చేస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే. అంతేగాని ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సాటి, ఇప్పుడు ఒక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఏంటంటే, ఏ కులస్తుడు కనుక విమర్శ చేస్తే అదే కులస్తుడు వచ్చి వాళ్ళని విమర్శ చేస్తూ ఉంటాడు, బూతులు తిడతా ఉంటారు. ఆ సంస్కృతి గతంలో లేదు. గతంలో ఎప్పుడు కూడా అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా నిజంగా ఈ రాష్ట్రంలో దాదాపు 9 మంది రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు, 9-10 మంది. వాళ్ళు కూడా ఇదే కనుక ఆలోచన చేస్తుంటే అసలు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండేదా? వాళ్ళలో చేయలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కులం మీద దాడి చేయటం, మరీ ముఖ్యంగా కమ్మ కులస్తులమైన మా మీద దాడి చేయటం తీవ్రతరమైంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అమరావతి రాజధానిలో అన్ని కులాలు ఉండాలి, కానీ ఒక రాజధాని కుల రాజధాని అవుతుందా అంటే దాని మీద విషం చెమ్మటం. ఈ విధంగా ప్రతి ఒక్క దానిని తీసుకోండి, ఏ అంశాన్ని తీసుకున్నా కులం కార్డు దానికి జత చేస్తూ ఉంటారు. దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇక ముందు మేము ఒక కమ్మ సేవా సమితి కమ్మ కులస్తులంగా మా కులాన్ని అవమానించే ఏ రాజకీయ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పడానికి మేమందరం కూడా సంసిద్ధులంగా ఉండం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉండా కులం మీదకి వచ్చేపాటికి అందరం ఒకటేనని మీకు నొక్కి వక్కాడిస్తున్నాం. ఏ కులస్తుడైనా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కార్యక్రమాలు చేసినటువంటి ఏ వ్యక్తికి కూడా వాళ్ళు ఏ కులమైనా కూడా ఆ కులం సపోర్ట్ చేయదు. ఇక్కడ ఆయన గౌరవప్రదంగా ఈరోజు ఏదైతే కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, కోడెల శివప్రసాద్ గారు వారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని కానీ అన్నీ గమనించాలి. అటువంటి వ్యక్తి మీద ఒక అనరాని మాట, ఒక గౌరవ స్పీకర్గా పనిచేశాడు, సరైనటువంటి ఆధారాలు లేకుండా ఒక నిందన మోపి
మానసిక క్షోభకు గురి చేశాడు. అంటే అంత మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పురికొలిపాడు అంటే ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశారు, దాన్ని ఖండించాలి. ఇక రెండో వ్యక్తి మీరు చెప్పినటువంటి నాగమల్లేశ్వరరావు ప్రాథమిక సమాచారం ప్రకారం, మణికొండ సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా, మా జిల్లా పల్నాడు జిల్లా, ఇప్పుడు అది ఒకప్పుడు మా జిల్లానే కాబట్టి ఆ జిల్లాలో ఉండేటువంటి సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బెట్టింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చింది 4వ తారీఖు, గడ్డి మందు దాగింది 5వ తారీఖు. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఒత్తిడి చేసే అంత టైం కూడా ఉండదు. కానీ ఆయన బెట్టింగులకు పాల్పడటం వల్ల, అంటే కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు వాస్తవాలను మభ్యపెట్టి మనమే వస్తున్నామని చెబితే ఆ పార్టీని అతిగా ప్రేమించే వ్యక్తి అవటం వల్ల బెట్టింగ్లు ఎవరేసినా అది తప్పే, అది సమాజం చట్ట విరుద్ధం. అటువంటి కార్యకలాపాలు ఎవరు చేయటానికి ప్రోత్సహించకూడదు. కానీ అటువంటి బెట్టింగుల్లో అప్పులు పాలయ్యి ఆ అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఏదే ఒక కార్యకర్తగా కుటుంబాన్ని పరామర్శించవచ్చు. కానీ బెట్టింగుల్లో అప్పులు పాలవడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వారు చనిపోతే దానిని మీరు ఇందాక అడిగినంటే వాళ్ళిద్దరికంటే నిజంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఒక రకంగా చెప్తే. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని కేవలం పార్టీల కోసం తమ యొక్క దానికోసం వాళ్ళని తీవ్రంగా హింసిస్తే కోడెల శివప్రసాద్ గారు మరణించారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనైతే ఆర్థిక బాధలు, అప్పులు తాళలేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దాన్ని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటినీ పోల్చవద్దు దయచేసి. ఇద్దరు కమ్మవారు అయినప్పటికీ కూడా ఏంటండి అది మీరు దానికి ఆధారాలు ఉంటే ఏదైనా సరే. సరే ఓకే, ఈ సమావేశం దయచేసి వర్ధిల్లాలి కమ్మవారి ఐక్యత, వర్ధిల్లాలి కమ్మవారి ఐక్యత, వర్ధిల్లాలి కమ్మవారి ఐక్యత, వర్ధిల్లాలి కమ్మవారి ఐక్యత. కమ్మవారిపై దురుద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేసేవారిని ఎవరినైనా శిక్షించాలి. కమ్మవారి ఐక్యత మానుకోవాలి. కమ్మవారిని అవమానించే వ్యాఖ్యలు ఎప్పుడు